హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. సో ఈరోజు మన దగ్గర ఏంటి అంటే చాలామంది పేషెంట్స్, కొంతమందికి మనకి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. అంటే మనం దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఆల్మోస్ట్ 10 మందిలో ఒకళ్ళకి ఇట్లా అంటే ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్, దీనివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఎండోమెట్రియోసిస్ వల్ల వాళ్ళకి అంటే మనకి అతుకులు అనేవి ఏర్పడిపోతాయి అన్నమాట. మనకి నార్మల్గా ఓవరీలో ఎగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేవి కౌంట్ చేసుకుంటాం అనమాట, ఫాలికల్స్ అనేవి. కాకపోతే వీళ్ళకి సిస్ట్లు ఉండేసరికి ఏంటి అంటే మనకు ఆ ఫాలికల్స్ ప్లేస్లో మొత్తం ఈ సిస్ట్ అనేవి వస్తాయన్నమాట. ఈ సిస్ట్ చుట్టుపక్కల ఎక్కడో కొన్ని మనకి ఎగ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో మన దగ్గరికి అంటే ఒక ఇంట్రెస్టింగ్ కేస్ అనమాట నేను ఇప్పుడు చెప్పేది. మన దగ్గరికి ఒక లేడీ వచ్చారు, ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయి 5 years, అంటే పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళు. ఇంతకుముందు కూడా వాళ్ళకి ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉండి మనకి సర్జరీ చేసి క్లియర్ చేశారనమాట. సో మళ్ళీ మనం స్కాన్ చూసేసరికి మళ్ళీ ఆల్మోస్ట్ అంటే ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేది కంప్లీట్గా అంటే అది ఒకసారి సర్జరీ చేసాము కంప్లీట్గా క్యూర్ అయిపోయింది అని అనుకోవడానికి లేదనమాట. మళ్ళీ రికరెన్స్ అనేది ఉండొచ్చు ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ వల్ల. ఇట్లా మళ్ళీ సిస్ట్ చూడడం జరిగింది. ఆ తర్వాత మనకి సిస్ట్ ఏంటి ఎడ్హెషన్స్, అతుకులు ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి 2 ఓవరీస్ ఒకదానికొకటి కలిసిపోయి ఉంటాయి అన్నమాట. కిస్సింగ్ ఓవరీస్ అంటాం. ఈ ఓవరీస్ అనేవి కూడా మనకి యూట్రస్ వెనకాల ఇట్లా అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు న్యాచురల్గా ట్రై చేద్దామన్నా కూడా మనకి ఈ ఓవరీస్ ఒక దగ్గర, ట్యూబ్స్ ఒక దగ్గర ఉండేసరికి అంటే మొత్తం ఎడ్హెషన్స్ ఏర్పడేసరికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా మనకి వీలు అవ్వదన్నమాట. సో చాలా అంటే ఇట్లా ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ సిస్ట్ అయిన వాళ్ళకి మనం ఇప్పుడు అంటే పిల్లలు అవ్వాలి అంటే ఎక్కువ సక్సెస్ ఛాన్స్ ఉండాలి అంటే మనం ఏం చెప్తాము అంటే మళ్ళీ ఇంకోసారి సిస్ట్ తీయించుకోవడం కంటే సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఏం లేకపోయినా కూడా ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో అట్లా మనం ఐవీఎఫ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటి అంటే ఎంబ్రియోస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. కాకపోతే మనకి కొన్నిసార్లు ఆ సిస్ట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం అవి కెమికల్స్ అట్లా రిలీజ్ చేసి దానివల్ల కూడా మనం బేబీ పెట్టినా కూడా అతుక్కోదన్నమాట. సో మనకి 5 centimeters సిస్ట్, దానికి ఏం చెప్పాము అంటే ఇంకొకసారి లాప్రోస్కోపీ చేయించుకోండి అని చెప్పామన్నమాట. సో మనకు ఆల్రెడీ ఎంబ్రియోస్ అనేవి మంచిగా ఉన్నాయి, ఫ్రీజింగ్లో ఉన్నాయి కాబట్టి మనకి టెన్షన్ అనేది లేకుండా మనము తొలగించుకునేంత మేరకు ఆ సిస్ట్ అనేది తొలగించుకొని మళ్ళీ మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తే వాళ్ళకి ట్విన్ బేబీస్ అనేది వచ్చారనమాట. అంటే వాళ్ళు ఇంకా ఆన్గోయింగ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు. సో మనం ఏం చెప్తాము అంటే ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఇట్లా ఉన్నా కూడా ఫస్ట్ కంపల్సరీ సర్జరీనే చేయించుకొని అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి అట్లా అని లేదనమాట. సో మనకి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, మనకి ఇట్లా అతుకులు ఇవన్నీ ఏర్పడ్డప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మనం ట్రై చేసిన అందనప్పుడు ఏంటి అంటే ఐవీఎఫ్కి వెళ్ళేసి ఫస్ట్ మనం ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజింగ్లో పెట్టుకొని తర్వాత మనకి అవసరాన్ని బట్టి అంటే ఇంకా సర్జరీ అనేది చేసుకొని ఆ తర్వాత కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటే సక్సెస్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అట్లాగే మనకి ఎంబ్రియోస్ అనేవి కూడా మనకి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట, ముందు సర్జరీ కాకుండా ముందు మనం ఐవీఎఫ్ చేయించుకుంటే. థ్యాంక్ యూ.